తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రైతులు తాము పండించే వ్యవసాయ ఉత్పత్తుల్లో అధిక దిగుబడి సాధించేందుకు మునారా ఆగ్రో టెక్నాలజీస్ రూపొందించిన అమోనియం సల్ఫేట్ రసాయన గుళికలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సిఎస్ఆర్ నాయుడు తెలిపారు. కాకినాడ పోర్టులో సంస్థ ఉత్పత్తి అమోనియం సల్ఫేట్ గుళికలను వ్యవసాయ సహాయ సంచాలకులు కె దుర్గాలక్ష్మితో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఎస్ఆర్ నాయుడు మాట్లాడుతూ అధిక దిగుబడి, నాణ్యత, తక్కువ వ్యయంలో తమ ఉత్పత్తులు వెదజల్లేందుకు కరిగించుకోవడానికి అనుగుణంగా 50 కేజీల బస్తా 795 రూపాయలకి లభిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి సిహెచ్ సత్యనారాయణ, సంస్థ జోనల్ మేనేజర్ జి గోవిందరావు, హెచ్ఆర్ హెడ్ చంద్రశేఖర్, లాజిస్టిక్ హెడ్ వివిఎల్ నరసింహారావు, రీజనల్ మేనేజర్ పి శివరాం, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. సల్ఫేట్స్ అన్ని పౌడర్ రూపంలో ఉంటాయి, కొన్ని క్రిస్టల్ రూపంలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఎలా అంటే స్టీల్ ప్లాంట్ బై ప్రోడక్ట్ అని ఉంటుంది. ఒకటి స్టీల్ తయారు చేసేటప్పుడు వచ్చే బై ప్రోడక్ట్, దాంట్లో హెవీ మెటల్స్ ఉండొచ్చు. అలాగే తేమ శాతం ఎక్కువ ఉండి పొడిగా ఉండి చేతికి అంటుకుంటుంది, డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కష్టంగా ఉంటుంది తేమ ఎక్కువ ఉండడం వల్ల. దీనికి ఈ గుళికలకి ఈ మిగతా అమోనియం సల్ఫేట్కి డిఫరెన్స్ ఏంటంటే ఇది గుళికల రూపంలో ఉంటుంది, ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, తేమ అనేది ఉండదు, హెవీ మెటల్స్ ఉండవు, ప్యూరిటీ ఎక్కువ, క్వాలిటీ ఎక్కువ. క్లియర్ కట్గా డిఫరెన్స్ తెలుస్తుంది. మీరు అడిగిన ప్రశ్న మంచిదే. మిగతా వాటికి వీటికి చాలా తేడా వస్తుంది. రైతుల చేత వాడించాము, రైతులతో డెమాన్స్ట్రేషన్ చేయించాము, ఆ డిఫరెన్స్ అనేది క్లియర్గా ఉంది. ఆ న్యూట్రియంట్స్ కూడా స్లోగా రిలీజ్ అవుతాయి, ఈజీగా ఫెర్టిగేషన్ లో కూడా వాడుకోవచ్చు. మిగతా అన్నిటికంటే ఈ అమోనియం సల్ఫేట్ గుళికలు ధర 795 రూపాయలు. ఏంటంటే ప్రోడక్ట్ ఎక్కువ తేవాలి, ఎక్కువ అందుబాటులో తేవాలి, అన్నీ అయిన తర్వాతనే ఇప్పుడు ప్రోడక్ట్ తీసుకొచ్చాం. మిగతా వాళ్ళ మార్కెట్లో మీరు చూసుకోండి, మిగతా అమోనియం సల్ఫేట్కి ఎంఆర్పి ఎక్కువ. నేను చెప్పడం బాగోదు, ఎవరిని కూడా వేరే విధంగా అనము. ఎంఆర్పి తక్కువ. కమర్షియల్ ట్రయల్స్కి తెచ్చాము, 200 టన్నులు తెచ్చాము, అన్ని స్టేట్లో కొంచెం కొంచెం వాడించాము. రైతులందరి చేత వాడి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్తో డెమాన్స్ట్రేషన్ చేసి, అగ్రికల్చర్ సైంటిస్ట్తో డెమాన్స్ట్రేషన్ చేయించి ప్రోడక్ట్ చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తున్న తర్వాతనే కమర్షియల్గా తీసుకొచ్చాం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల విమర్శించారు. జిల్లా కోర్టులో పిన్నెల్లి లొంగిపోతుంటే మాచర్ల వెళ్లకుండా తనని హౌస్ అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. మాచర్ల వెళ్లకుండా సుమారు 25 చెక్ పోస్టు పెట్టడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గురజాల, మాచర్లలో 144 సెక్షన్ 30 యాక్ట్ అమలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ రోజున పలానా టైంకి కోర్టుకి హాజరవుతామంటూ వాళ్ళు ముందుగానే తెలియజేయడం జరిగింది. వాళ్ళ కోర్టుకు హాజరవుతున్న సమక్షంలో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా కుదిరిన వాళ్ళందరం కూడా వచ్చి ఆయన ఒకసారి పలకరిద్దాము, వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్దామన్న ఉద్దేశంతో ఇక్కడికి ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా నోటీసులు ఇచ్చి బ్యారిగేట్లు పెట్టి ఆపేసినటువంటి పరిస్థితి మీరందరూ చూసారు ఉదయం నుంచి కూడా. అలాగే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అయితే ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్టులు కూడా చేసిన సంగతి కూడా మీరు చూసారు. అంటే ఏమీ లేని దానికి కూడా ఏదేదో ఊహించుకుని అనవసరంగా ఇక్కడ ఒక పెద్ద ఇష్యూని క్రియేట్ చేశారనమాట. చాలా కామ్ గా జరిగిపోయే ఒక దాన్ని లేనిపోనివన్నీ యాడ్ చేసి ఒక పెద్ద ఇష్యూ లాగా చూపించి, లేదు వీళ్ళు ఏదో చేసేయాలనుకున్నారు, మేము దాన్ని ఆపాము అనే విషయాన్ని ఒకటి ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు ఈ రోజున. అంటే అసలు ఈ కేసు కూడా మనం చూసుకున్నట్లయితే అసలు పిన్నెల్లి బ్రదర్స్ కి ఎలాంటి సంబంధం లేనటువంటి ఒక కేసులో వీళ్ళు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయితేనేమి, ప్రస్తుత అధికారులు అయితేనేమి, ఎందుకు ఎలాంటి సంబంధం లేదు అని గట్టిగా చెప్తున్నాము అంటే, ఏదైతే ఇష్యూ జరిగిందో, జంట హత్యలు జరిగాయో, కరెక్ట్ 6 గంటల లోపే అప్పటి ఎస్పీ శ్రీనివాసరావు గారు సంఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది. అక్కడ మొత్తం అంతా పరిశీలించడం జరిగింది. ఆ రోజున మీడియా వేదికగా ఆయన స్టేట్మెంట్ ని కూడా ఇవ్వడం జరిగింది. సంఘటన జరిగిన 1 గంట వ్యవధి లోపే చనిపోయిన వారు మరియు చంపిన వారు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే. పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు గారు ఆలోచించినటువంటి స్టేట్మెంట్ ఇది. అదే దీన్ని
మన తెలుగుదేశం పార్టీ వాళ్ళ ముద్దుల పత్రిక అయినటువంటి ఈనాడులో కూడా రాయడం జరిగింది. అదే మ్యాటర్, చనిపోయిన వాళ్ళు చంపిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు అనేటువంటి ఒక న్యూస్ ని అప్పటి ఈనాడు పేపర్ లో కూడా రావడం జరిగింది. సడన్ గా ఏమైందో ఏమో, మొత్తం ట్విస్ట్ అన్నమాట కథలో. మన ఎస్పీ గారిని మార్చేశారు. ఆయనకి ఈ రోజు వరకు కూడా ఎలాంటి పోస్టింగ్ లేదు పోలీస్ డిపార్ట్మెంట్ లో, సస్పెన్షన్ లేదు, కానీ ఈ రోజు వరకు కూడా ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా అలా ఉంచేశారు. అంటే నిజం మాట్లాడిన వాళ్ళకి, వాళ్ళు చెప్పిన మాటలు వినని అధికారులకి దక్కేటువంటి గౌరవం అన్నమాట కూటమి ప్రభుత్వంలో. అలాగే అక్కడ సంఘటనా స్థలం దగ్గర ఉన్నటువంటి వెహికల్ ఇమేజెస్ కూడా అప్పుడు సోషల్ మీడియాలో అందరం చూసాం మనం. మరి ఆ వెహికల్ మీద ఉన్నటువంటి పేరు కూడా మీరు చూడొచ్చు. అక్కడ 3 అక్షరాలు ఉన్నాయి. ఆ 3 అక్షరాలు అయితే టిఆర్కే కాదు, ఉన్న 3 అక్షరాలు మీరు చూడొచ్చు. సో ఇలా ఏమీ సంబంధం లేని ఒక కేసులో వీళ్ళని ఇరికిచ్చి, వీళ్ళని ఇబ్బంది పెట్టి, వీళ్ళ పేర్లు పెట్టి, అంటే ఒక పొలిటికల్ మోటివేటెడ్ కేసు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఇది వాళ్లకు ఉన్నటువంటి ఒక వరుసగా టిఆర్కే గారు తీసుకున్నట్లయితే వరుసగా పల్నాడు జిల్లాలో, అది మాచర్లలో గెలుస్తూ ఉన్నారు. చాలా ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు మనందరికీ తెలుసు. మరి అలాంటి వ్యక్తిని ఎలా అయినా సరే, మరి ఆయన ఇక్కడ ఉంటే మాటలు సాగట్లేదు అనుకున్నారో, లేకపోతే మా పప్పులు ఉడకట్లేదు అనుకున్నారో, మొత్తానికి ఇక్కడి నుంచి పంపించేయాలి. ఎలా పంపించేయాలి, ఎక్కడ దొరకట్లేదు, ఏదో ఒకటి తవ్వి తీద్దాం అని చెప్పి ఇప్పుడు దీంట్లో ఎక్కించే ప్రయత్నం చేశారు. సరే, బెయిల్ తీసుకున్నారు, బయటకు వచ్చారు. సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ చేశారు. హైదరాబాద్ నగరంలోని మలక్పేట, యాకుత్పుర, చంద్రాయనగుట్ట నియోజకవర్గాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జాగృతి జనంబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సైదాబాద్ లో స్టీల్ బ్రిడ్జి పనులను పరిశీలించి 5 ఏళ్లుగా నిర్మాణం జరుగుతున్నా ఇంకా పూర్తి కాకపోవడం దారుణమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇవ్వడమే తప్ప నెరవేర్చిందేమీ లేదని విమర్శించారు. పాత బస్తీలో పర్యటిస్తే గోతులమయంగా మారిన రోడ్లు, 30 ఏళ్ల క్రితం వేసిన మ్యాన్ హోళ్లు తప్ప నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీ పైపులను కనిపించడం లేదని దుయ్యబట్టారు. అయితే మరీ దారుణంగా భర్త చనిపోయినటువంటి వాళ్ళకు కూడా పెన్షన్ ఎక్కలేదు. వికలాంగులు ఉంటే వాళ్ళకు 50%, 60% డిసెబిలిటీ ఉన్నా కూడా పెన్షన్ వస్తలేదు, రాసుకుంటలేరు, మాట్లాడతలేరు. అట్లా చూసుకుంటే చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. మరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టే జనం బాట పెట్టుకొని తిరుగుతా ఉన్నాం. ప్రతిరోజు అడుగుతున్నాం, ఏమాయి మాకు 2500 ఇస్తానో, ఏమాయి మా ఆడబిడ్డలకని అడుగుతున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ఒక గల్లీలో పోయినప్పుడు అక్క చెల్లెలు చెప్పారు, మాకు మేము చదువుకున్న వాళ్ళం, చాలా మంది లేడీస్ ఉన్నాం, కానీ ఏం పని చేయడానికి లేదు, మాకు ఏం పని చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఇంట్లో ఉంటున్నాం, కాబట్టి మాకు ఏదన్నా ఉపాధి చూపియండి అని అడుగుతున్నారు. ఆ టైంలో అయితే ఉపాధి చూపెట్టాలి, లేకపోతే 2500 అన్న ఇవ్వాలి. ఇస్తే మంచిగా ఉంటుంది, మన ఆడవాళ్ళకే మర్యాద ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాన్ని ప్రతిరోజు అడుగుతున్నాం. మరి ఇంకొక బాధ మనకు లేడీస్కి ఎక్కువ ఏముంటుంది, మన పిల్లలు చదువుకోవాలి. ఇవాళ చదువుకునేటటువంటి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది, కానీ 9,000 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే మొన్న వాళ్ళందరూ కూడా స్కూల్ బంద్ పెడతామని చెప్పింది, కాలేజీలు బంద్ పెడతామని చెప్పింది. అయినా కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు ఇవ్వలేదు. మరి దానికోసం కూడా ప్రతిరోజు అడుగుతున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం మెడల్ వంచి ఫీ రియంబర్స్మెంట్ సాధించుకుంటాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే, ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ప్రైవేట్ స్కూల్లో ఊరుకోడు కదా, వాళ్ళైతే ఫీజులు అడుగుతారు మనని. కట్టండి పిల్లలకు చదువు చెప్పరు, పిల్లలు నిలబెట్టే పరిస్థితి ఉన్నది, చాలా దారుణంగా ఉంటున్నది. పరీక్షలు రాయనిచ్చే పరిస్థితి లేదు. అంటే ఇటు స్కూల్ వాళ్ళకి వెళ్తలేదు, ఇటు మన పిల్లలకు ఇబ్బంది అవుతుంది. ఎందుకోసం, ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇస్తా అన్నది ఇస్తలేరో ఫీజు రియంబర్స్మెంట్, అందుకోసం ఇబ్బంది అవుతున్నది. కాబట్టి దానికోసం కూడా ప్రతిరోజు వాళ్ళ పొద్దున 2-3 వేల మంది పిల్లల్ని తీసుకొని ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి పొద్దున మలక్పేట రాగానే అదే కార్యక్రమం చేసి ఇక్కడ దాకా రావడం జరిగింది. మేము ఏ సమస్యను కూడా విస్మరిస్తలేం. పిల్లలకు ఉద్యోగాలు చేసుకునే పిల్లలకు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, దాన్ని కూడా వదిలిపెట్టకుండా అడుగుతున్నాం. ఇక అన్నిటికన్నా పెద్ద బాధ ఇండ్ల బాధ. మరి ఇండ్లు లేని వాళ్ళు కిరాయి కట్టలేని పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా మీరు చెప్పిండ్రు కదా, మన హనుమాన్ నగర్ ఫేజ్ 1, 2 అట్లనే ఛత్రినాక నుంచి మొదలు పెడితే 24 గల్లీల నీళ్ళు వస్తాయని చెప్పింది. వీడియోలు చూపించింది, చాలా దారుణంగా ఉన్నాయి. కార్లు కొట్టుకపోతున్నాయి, బండ్లు కొట్టుకపోతున్నాయి, పిల్లలు కొట్టుకపోతున్నారు, ఘోరమైన పరిస్థితి ఉంది. కానీ అయినా ఒక మాట చెప్పండి, అట్లాంటి బస్తీలలో కూడా 5,000 లేనిదైతే ఇల్లు వస్తలేదు. వస్తుందా కిరాయి? 5,000, 6,000, 7,000 అన్నట్టు, అంతేనా? అట్లాంటప్పుడు మరి ఇండ్లు లేని వాళ్లకు ఇండ్లు ఇవ్వాలనే డిమాండ్ అయితే
చాలా బలంగా తీసుకుంటాం. దాని మీద పెద్ద కార్యాచరణ చేస్తాం. ఎందుకంటే ఇండ్లు కట్టి ఉన్నాయి, అవి కూడా ఇస్తలేరు. ఖాళీగా ఉన్న ఇండ్లు కూడా ఇండ్లు లేని వాళ్ళకి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఒక్కొక్క ఇష్యూ తీసుకొని మరి ఫైట్ చేస్తూ ఉన్నాం. నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో లేను. బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. మీకు ఆ విషయం చెప్పాలి. నేను ఎందుకోసం, నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను మీరు అనుకుంటే ప్రమాదం కాబట్టి చెప్పాలి. అయినా సరే నేను చేస్తున్న పని మధ్యలో ఆపొద్దు. నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన, పార్టీలకు వెళ్ళి తీసేస్తే ఆగాల్సిన అవసరం లేదని చెప్పి ముందుకెళ్తున్నా. మరి నేను ఒక ఆడబిడ్డగా ఒంటరిగా 20 ఏళ్ళు పనిచేసిన పార్టీ నుండి సస్పెండ్ చేస్తే నేను నడి రోడ్డు మీద ఉన్నా. ఇవాళ ఎవరి అండతో ఉన్నా, ఎవరి భరోసాతో ఉన్నా అంటే మా తెలంగాణ ఆడబిడ్డల భరోసాతోనే ఉన్నా. ముందుకు పోతున్నా, మీకోసం పనిచేద్దామనే ఆలోచనతోని ముందుకు వస్తున్నా. జాగృతిని ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, జై తెలంగాణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో 77వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్ సామాన్య ప్రజలు, కార్యకర్తల నుంచి స్వీకరించిన వినతులను పరిశీలించి చర్యలు తీసుకుంటారని హామీ. విజయవాడ జోజినగర్ 42 ఫ్లాట్ల కూల్చివేత బాధితులకు వైసీపీ అండగా ఉంటుందన్న జగన్. వచ్చే వారం తానే స్వయంగా వచ్చి కూల్చివేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తానని భరోసా. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇవ్వడమే తప్ప నెరవేర్చిందేమీ లేదు, మండిపడ్డ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం PCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.